ఎన్టీఆర్ పరువు తీసిన దిల్ రాజు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఫ్లాప్లు ఉన్నాయి. అందులో రామయ్య వస్తావయ్య ఒకటి, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ నుంచి వచ్చిన సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ దిల్ రాజ్ కాంబినేషన్. దాంతో అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ సినిమా వచ్చి వెళ్ళిపోయి చాలా కాలమైంది. అయితే ఈ ఫ్లాప్ ను మాత్రం మర్చిపోలేకపోతున్నాడు దిల్ రాజు. ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా ఖచ్చితంగా రామయ్య వస్తావయ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆ సినిమా వల్ల బయ్యర్లు రోడ్డు మీద పడ్డారు. మా సంస్థకు చాలా లాస్ అంటూ రామయ్య వస్తావయ్య ఫ్లాప్ ని ఎన్టీఆర్ అభిమానులకు పదే పదే గుర్తుకు తెస్తున్నాడు. అసలు సందర్భమేమీ లేకుండా రామయ్య వస్తావయ్య ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సాధారణంగా ఏ దర్శకుడైనా నిర్మాత అయినా తన పరాజయాల్ని పబ్లిక్ గా ఒప్పుకోరు. అయిపోయిన సినిమాల గురించి ఎందుకులేండి అంటూ సమాధానం దాటేస్తారు. కానీ దిల్ రాజు మాత్రం కోరి మరీ కెలుక్కోవడం ఎన్టీఆర్ అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. పాపం ఆ సినిమా వల్ల దిల్ రాజు ఎంత నష్టపోయాడో ఏమిటో, అందుకే ఇన్నిసార్లు కలవరిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.